తెలంగాణ హైకోర్టులో మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డికి ఎదురుదెబ్బ తగిలింది. హైడ్రా కూల్చివేతలపై కాటసాని భార్య హైకోర్టుకు వెళ్ళింది. అయితే కాంపౌండ్ వాల్ నిర్మాణానికి అనుమతి ఇవ్వాలంటూ కాటసాని భార్య ఉమామహేశ్వరమ్మ పిటిషన్ వేసింది. నిర్మాణానికి అనుమతులు ఇవ్వలేమంటూ హైకోర్టు తేల్చి చెప్పింది. పట్టా భూమిలో ఉన్న కాంపౌండ్ వాల్ షెడ్లను కూల్చివేయడంపై కాటసాని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎఫ్టీఎల్ పరిధిలో భూమి లేదని ఇరిగేషన్ అధికారులే నివేదిక ఇచ్చారంటూ హైకోర్టు దృష్టికి తెచ్చారు కాటసాని. పండ్ల తోటలు వేశామని గోడ నిర్మాణానికి అనుమతి ఇవ్వండంటూ కాటసాని హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. జీవ వైవిధ్యం ఉన్న చెరువుగా అమీన్పూర్ చెరువు పేరొందిందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. 1970 నాటి చెరువు మ్యాప్ను ఇవ్వాలంటూ ఇరిగేషన్ శాఖకు ఆదేశించింది. అక్టోబర్ 3కు ఈ కేసును వాయిదా వేసింది. అమీన్పూర్ చెరువు బఫర్ జోన్లో వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి భూములు కొనుగోలు చేశారు. గత వారమే కాంపౌండ్ వాల్ను షెడ్లను హైడ్రా కూల్చివేసింది. కేసును విచారించిన జస్టిస్ టి వినోద్ కుమార్ ధర్మాసనం ప్రస్తుతం ఆ వాల్ నిర్మాణానికి అనుమతిని ఇవ్వలేమంటూ తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లోని 9 ఎకరాల వ్యవసాయ భూమిలో ఉన్న షెడ్ కాంపౌండ్ వాల్ను హైడ్రా కూల్చివేయడాన్ని మాజీ ఎమ్మెల్యే కాటసాని భార్య ఉమామహేశ్వరమ్మ హైకోర్టులో సవాల్ చేశారు. పట్టా భూమిలో ఉన్న షెడ్లను ఎఫ్టీఎల్ పరిధిలో ఉందంటూ సెప్టెంబర్ 8న హైడ్రా అధికారులు కూల్చివేశారు. వాదనలను విన్న న్యాయమూర్తి కాంపౌండ్ నిర్మాణానికి ఆదేశాలు ఇవ్వడానికి మాత్రం నిరాకరించారు. 1970 నాటి చెరువుకు సంబంధించిన మ్యాప్ను సమర్పించాలంటూ అధికారులను ఆదేశించారు. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలంటూ పురపాలక శాఖ, నీటిపారుదల శాఖ, జిల్లా కలెక్టర్లను ఆదేశిస్తూ నోటీసులు జారీ చేస్తూ విచారణను అక్టోబర్ 3వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో కాటసాని రాంభూపాల్ రెడ్డి భార్య పిటిషన్ సంబంధించిన విచారణ 3వ తేదీకి వాయిదా పడింది. సాగర్ జాయిన్ అవుతున్నారు ఫోన్ లైన్లో. సాగర్, కాటసాని రాంభూపాల్ రెడ్డి భార్య వేసిన పిటిషన్ సంబంధించి హైకోర్టు ఏం చెప్పింది, అలాగే 3వ తేదీకి వాయిదా వేసినట్టుగా తెలుస్తుంది. ఆలోపు మిగతా అధికారులకు, ఆయా విభాగాల అధికారులను కౌంటర్ దాఖలు చేయమని. ఈ నేపథ్యంలో మరి ఏం జరగబోతుంది? రామదాస్, వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే కాటసాని రాంభూపాల్ రెడ్డి భార్య ఉమామహేశ్వరమ్మ హైకోర్టును ఆశ్రయించారు. ఈ నిర్మాణాలకు సంబంధించినటువంటి కాంపౌండ్ వాల్ తమ పట్టా భూమిలో చెరువుకి ఎఫ్టీఎల్ అంటే చెరువు బఫర్ జోన్ లో ఉన్నటువంటి తమ స్థలానికి, తమ భూమికి కాంపౌండ్ వాల్ నిర్మించుకోవడానికి అనుమతి ఇవ్వాలంటూ కూడా ఆమె పిటిషన్ లో కోరిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇక్కడ హైకోర్టు మాత్రం క్లియర్ గా మెన్షన్ చేస్తుంది, అమీన్పూర్ చెరువు అనేది బయోడైవర్సిటీ అంటే జీవ వైవిధ్యానికి సంబంధించినటువంటి ప్రాచుర్యం ఉన్నటువంటి చరిత్ర ఉన్నటువంటి చెరువు కాబట్టి దీనిపైన అట్లాంటి స్టే ఇవ్వలేము, మేము కాంపౌండ్ వాల్ నిర్మాణానికి కూడా అనుమతులు ఇవ్వలేమని చెబుతూనే ఈ ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో భూమి లేదని చెప్పి వాళ్ళు అభ్యంతరం వ్యక్తం చేసిన నేపథ్యంలో హైకోర్టు మాత్రం దీనికి సంబంధించినటువంటి పూర్తి నివేదిక సమర్పించాలంటే అంటూ సంబంధిత విభాగాల అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఇక్కడ మరో అంశం, 1979కి సంబంధించినటువంటి డేటాను ఇక్కడ హైడ్రా సేకరించింది. దాని ఆధారంగా దాదాపు అమీన్పూర్ చెరువుకు సంబంధించినటువంటి 50% పైగా ఆక్రమణలు జరిగాయి, అక్రమ నిర్మాణాలు జరిగాయని చెప్పి హైడ్రా ఇక్కడ డేటా సేకరించింది. రిమోట్ సెన్సింగ్ సెంటర్ కి సంబంధించిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ నుంచి. కానీ ఇక్కడ 1970 నాటి చెరువు మ్యాప్ ఇవ్వాలంటూ హైకోర్టు ఆదేశించిన పరిస్థితి. ఎందుకంటే 1970కి ముందు ఇక్కడ పిటిషనర్ ఆధారాలను సమర్పించారు. కొన్ని 1970కి కంటే ముందు చెరువు మాత్రం తక్కువ ఉండే, అప్పుడు నీటి లెవెల్ కూడా తక్కువ ఉండే, అప్పుడు మా భూములు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో లేవు. దీనికి సంబంధించి నీటిపారుదల శాఖ ఎన్ఓసి ఇచ్చారు, రెవెన్యూ శాఖ కూడా ఎన్ఓసి ఇచ్చారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి డాక్యుమెంట్స్ ఉన్నాయి మా దగ్గర అంటూ వాళ్ళు వాదనలు వినిపించిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇక్కడ ఈ చెరువు మాత్రం, అమీన్పూర్ చెరువుకు సంబంధించి మాత్రం మనం ఒకసారి డేటా పరిశీలిస్తే 495 ఎకరాలు, దాదాపు 450 ఎకరాలకు పైగా భారీ చెరువు, పెద్ద చెరువు. ఇది పెద్ద నీటి వనరుగా మనం చెప్పుకోవచ్చు సంగారెడ్డి జిల్లా పరిధిలోనే. అయితే ఇప్పుడు మాత్రం దాని యొక్క నీటి బాడీ అనేది ఆ హైడ్రా ఇచ్చిన డేటా ప్రకారం 190 ఎకరాల నీటి వనరే ఉండాలి అందులో చెరువులో. కానీ ఇక్కడ మనం ఒకసారి ప్రత్యక్షంగా రంగనాథ్, హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా దీన్ని ప్రత్యక్షంగా వెళ్లి పరిశీలించినప్పుడు దానికి సంబంధించినటువంటి పూర్తి చెరువు 450 ఎకరాలకు పైగా ఉండాల్సిన చెరువు కేవలం 150 ఎకరాలకు పైగా
మిగిలిపోవడం అనేది కొంచెం సంచలనం కలిగించిన విషయం, ఆశ్చర్యం కలిగిన విషయం. ఈ నేపథ్యంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ దీని మీద సీరియస్ అయ్యారు. సంబంధిత ఇరిగేషన్ అంటే నీటిపారుదల శాఖ, రెవెన్యూ, మున్సిపల్ అధికారులను కూడా పూర్తిస్థాయి డేటా సేకరించి దీనికి సంబంధించిన చర్యలు చేపట్టారు. మనం హైడ్రా ఇప్పటి వరకు ఇచ్చిన నివేదికలో అతిపెద్ద రికవరీ అంటే చెరువులకు సంబంధించిన FTL బఫర్ జోన్ లో ఉన్నటువంటి భూమి రికవరీలో హైడ్రా ఇప్పటికే 2 నివేదికలు సమర్పించింది. ఈ 2వ నివేదికలో స్పష్టంగా మెన్షన్ చేసింది ఆమీన్పూర్ చెరువుకు సంబంధించినటువంటి 51 ఎకరాలను మేము రికవరీ చేశామంటూ హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్పారు. ఇది హైడ్రా ఈ 2 నివేదికలో అతిపెద్ద చెరువుకు సంబంధించిన భూమి రికవరీగా మనం చెప్పుకోవచ్చు. సో ఈ నేపథ్యంలో హైకోర్టు కూడా దీనికి సంబంధించినటువంటి జీవ వైవిధ్యం కలిగినటువంటి చెరువు కాబట్టి ఆమీన్పూర్ చెరువులో మేము ఎలాంటి అనుమతి ఇవ్వలేము, ఇక్కడ కాంపౌండ్ వాల్ నిర్మాణానికి అనుమతి ఇవ్వాలంటూ వాళ్ళు చెప్పిన పరిస్థితి. కానీ మనం ప్రత్యక్షంగా RTV కూడా ప్రత్యక్షంగా పరిశీలించింది. అక్కడ దాదాపు చెరువుకు సంబంధించిన FTL బఫర్ జోన్లలో దాదాపు 60 నుంచి 70% కాంపౌండ్ వాల్ నిర్మించారు ఈ కాటసాని రాంభూపాల్ రెడ్డికి సంబంధించినటువంటి భూమిలో. ఈ 60% ఈ కాంపౌండ్ వాల్ పూర్తిగా హైడ్రా అధికారులు నీలమట్టం చేశారు. ఎందుకంటే ఖచ్చితంగా బఫర్ జోన్లలో ఎలాంటి నిర్మాణాలకు అనుమతి లేదు, దీనికి సంబంధించినటువంటి క్లియర్ గా చట్టమే ఉంది. సో ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించినటువంటి కాంపౌండ్ వాల్ ను పూర్తిగా అధికారులు నీలమట్టం చేశారు. దానికి అనుమతి ఇవ్వలేమంటూనే హైకోర్టు మాత్రం దీనికి సంబంధించినటువంటి పూర్తి నివేదిక ఇవ్వాలి, 1970 నాటి చెరువు మ్యాప్ ను కూడా ఇవ్వాలంటూ ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించిన కేసును అక్టోబర్ 3కి వాయిదా వేసినట్లుగా మనకు తెలుస్తుంది. రామ్దాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ సాగర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇది మొత్తం మీద అమీన్పూర్ చెరువు చాలా చారిత్రాత్మకమైన చెరువు. ఈ అమీన్పూర్ చెరువుకు సంబంధించి గతంలో IPS ఆఫీసర్గా ఉన్న తేజ్దీప్ కౌర్ మీనన్ కూడా చాలా ఫైట్ చేసింది. పర్యావరణాన్ని కాపాడడానికి ఆమె తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్కున్న అధిపతిగా ఉన్న ఆ సమయంలో ప్రత్యేకంగా ఆ చెరువును కాపాడేందుకు చాలా కృషి చేసింది. కానీ ఆక్రమణదారులు ఒక దశలో పెద్ద పెద్ద గొడవలు కూడా జరిగాయి. కానీ ఇప్పుడు తాజాగా కొంతమంది ఆ చెరువుకు సంబంధించి పూర్తిగా ఆక్రమణకు గురైన నేపథ్యంలో ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 8న తాజాగా హైడ్రా కూల్చివేతలు ప్రారంభించింది. అందులో కాటసాని రాంభూపాల్ రెడ్డి సంబంధించినటువంటి కట్టడం కూడా ఉంది. 9 ఎకరాలు, దాదాపుగా 9 ఎకరాల్లో తోట ఉన్నట్టుగా కాటసాని రాంభూపాల్ రెడ్డి చెప్తున్నారు. 1970 ముందు సంబంధించి నీటిపారుదల శాఖ అధికారులు అప్పట్లో చెరువు పెద్దగా లేదంటూ NOC ఇచ్చినట్టుగా ఆయన పేర్కొన్నారు. అయితే తాజాగా కాంపౌండ్ వాల్ నిర్మాణానికి అనుమతి ఇవ్వాలంటూ ఆయన భార్య ఉమామహేశ్వరమ్మ వేసిన పిటిషన్ను హైకోర్టు తిరస్కరించింది. అనుమతి ఇవ్వబోమంటూ తేల్చి చెప్పింది. ఇక నిర్మాణానికైతే ఇవ్వలేమని, అప్పట్లో ఆ చెరువు మ్యాపులకు సంబంధించి వివరాలు నీటిపారుదల శాఖ, రెవెన్యూ అలాగే అప్పటి జిల్లా కలెక్టర్ పూర్తిస్థాయి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలంటూ ఆదేశించింది. అలాగే అక్టోబర్ 3కి తదుపరి విచారణను వాయిదా వేసిన పరిస్థితి కనబడతా ఉంది. మొత్తం మీద అమీన్పూర్ చెరువుపై సంబంధించి అయితే ప్రస్తుతం హైడ్రా అధికారులు దృష్టి సారించిన నేపథ్యంలో హైకోర్టు ఈ కీలక తీర్పు చెప్పింది.